వైఎస్ జగన్ ఇలా అంటున్నాడు, సిద్ధం 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 అని. దేనికా సిద్ధం? మేము సిద్ధం. ఓటేసి కింద తుంగలో దొక్కుతావు నేను గుర్తుపెట్టి. దీనికి సిద్ధం ఏంటి? ఎవరిని చూపిస్తావు? ఎవరిని బెదిరిస్తున్నావు ఇలా అంటే? నేను సినిమాల్లో ఫోటోలు ఇవ్వడానికి ఆలోచిస్తే ఇలా అనడానికి. ఈయన కూర్చోబెట్టి ఇట్లా అంటే సిద్ధం అంటే ఇట్లాగా మనం భయపడిపోతాం అనుకుంటున్నాడు. నేను చాలా తెగించి వచ్చాను. నేను రాజకీయాల్లోకి రాకముందు 2003 నుంచి రాజకీయ ప్రస్థానం 2009లో ప్రారంభించారు. ఒకటి ఆలోచించా, నేను పొద్దున్నే లేచి తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్తే వెళ్ళాను అంతే. ఎందుకు చెప్తున్నానంటే, ఈ సమాజంలో ఇలాంటి గుండాగాళ్ళని హ్యాండిల్ చేయాలి అంటే నేను ప్రాణాలు తెగించే ఉండాలి. నేను ప్రాణాలకు తెగిస్తే తప్ప ఈ ఫ్యాక్షన్ గ్యాంగుల్ని మనం హ్యాండిల్ చేయలేం. మీ వల్ల అవుద్దా? మీరు చెప్పండి. నేను తెగించకపోతే అవుద్దా? మీకు ఇంత ధైర్యం రాదు. భయం. నాకు అన్నిటికంటే చిరాకు భయం గుప్పిట్లో సమాజం ఉండటం నాకు ఇష్టం లేదు. ఒక బాలగంగాధర్ తిలక్, ఒక లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. ఎక్కడో సరిహద్దుల్లో ఉండి మన దేశ హద్దుల్ని కాపాడుకునే ఒక సైనికుడు ఇక్కడ మన గాజువాకలో మిలిటరీ సైనికుడు తన భూములను కోల్పోతున్నాడు ఇక్కడ కూర్చొని రాజకీయ వ్యవస్థ వల్ల. మన హద్దుల్ని కాపాడే సైనికుడికి తన ఇంటి హద్దుల్ని కాపాడుకునే స్థాయి లేదు. అలాంటి సైనికులకు నిలబడాలి. ఇవన్నీ ఆలోచిస్తున్నా. నేను మీకు మాటిస్తున్నా, ఈ పథకాలు ఉన్నాయి. 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉన్నాయి. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది. 20 లక్షల ఉపాధి అవకాశాలు యువతకు ఉన్నాయి. అలాగే